హాయ్, వాట్ ఏ డే. ఈరోజు పొద్దున్న చాలా లేచేసరికి బాగా పొగ, మొత్తం అంతా పొగ ఉంది కంప్లీట్గా. ఎక్కడో వైల్డ్ ఫైర్స్ అవుతున్నాయి నార్త్లో. థిక్ ఫాగ్, బయటికి వెళ్తే కళ్ళు మండుతున్నాయి, దగ్గు బాగా వచ్చింది. కానీ పొద్దున్న 4 లేవాల్సి వచ్చింది, ఎందుకంటే మా అమ్మాయి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలి 6 o'clockకి. సో 5 o'clock డ్రాప్ చేయాలి. అందుకని లేచిన తర్వాత డ్రాప్ చేసి దారిలో టిమ్ హార్టన్ కనపడితే అక్కడ వెళ్ళి మన యూజువల్గా ఎప్పుడు తినే బ్రేక్ఫాస్ట్ స్క్రాంబుల్డ్ ఎగ్ బాక్స్ విత్ డార్క్ రోస్ట్ తీసుకుని మళ్ళీ వర్క్కి వెళ్ళిపోయాను. 8:40కి యూజువల్గా బయలుదేరుతాను. 9 o'clock నా వర్క్ స్టార్ట్ అవుతుంది. కానీ 9 o'clock కేసు క్యాన్సిల్ అయిందని నాకు తెలియలేదు. సో అరగంట ఎల్గా వెళ్ళినా కూడా కంప్లైంట్ లేదు, కొంచెం నాకు బ్రీతింగ్ స్పేస్ దొరికింది. ఈరోజు 8 కేసులు ఉన్నాయి కదా. 8 కేసులు 4 ముందు, 4 తర్వాత ఆఫ్టర్ లంచ్. సో లంచ్ యూజువల్ టైంలో మామూలుగా ఇంట్లోంచి తీసుకెళ్ళిన భోజనం తిన్నాను. తర్వాత కొంచెం పరవన్నం కూడా చేసింది, ఆ పరవన్నం కూడా తిన్నాను. తర్వాత 2 o'clock పేషెంట్ని నాకు 3:30కి 3:15కి ఇంకొక హాస్పిటల్లో పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఉంది నాకే. సో అందుకే అది వెళ్ళాలంటే నేను 2:45కి అక్కడ ఉండాలి. కానీ నన్ను 2 o'clock నా కేసు స్టార్ట్ చేస్తే ఆ కేసు అయ్యేసరికి 3 అవుతుంది. సో కరెక్ట్గా టైంకి ట్రాఫిక్ అది టైంకి అందుకోలేదేమో అని చెప్పేసి ఆ పేషెంట్కి నేను ఫోన్ చేసుకుని ఎర్లీగా రమ్మన్నా. పాపం అమ్మాయి, ఆ పేషెంట్ కూడా పాపం డాక్టరే. సో కాబట్టి అర్థం చేసుకుని వెంటనే కొంచెం ఎర్లీగా వచ్చేసింది. దాంతో నేను కరెక్ట్గా 2:45కి నా వర్క్ అయిపోయి వేరే హాస్పిటల్కి, పల్మనరీ ఫంక్షన్ ల్యాబ్ ఉండే ల్యాబ్కి వెళ్ళి నా టెస్ట్ చేయించుకున్నాను. ఆ టెస్ట్ బాగానే జరిగింది. అయిన తర్వాత యూజువల్ ట్రాఫిక్, మా ఊర్లో ట్రాఫిక్ అంటే అందులో ఆఫీస్ హౌస్ అయిపోయే ట్రాఫిక్ భయంకరంగా ఉంటుంది. కానీ ఇవాళ అంత భయంకరంగా లేదు. పొద్దున్న కన్నా గాలి కొంచెం బాగానే ఉంది, అంటే కొంచెం స్మోక్ తగ్గింది, స్మోక్ థిన్ అయింది. పొద్దున్న థిక్ స్మోక్ అలా ఇప్పుడు థిన్ స్మోక్ అయింది. ఇంకా 3,000 ఫారెస్ట్ ఫైర్లు అవుతున్నాయంట కంట్రీలో, నార్త్లో. చాలా భయంకరంగా ఉంది సిచ్యువేషన్. ఎట్లయితేనే ఇంటికి వచ్చాను. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి నేను మొన్నే కొన్న ఆ మసాజ్ చైర్లో ఒకసేపు కూర్చుని ఒక 15 గంట తర్వాత సాయంత్రం భోజనం చేసి నిద్రపోతాను. అంతే, నా రొటీన్ డే ఇలాగే జరుగుతుంది.